పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, అక్టోబర్ మాసం మరియమాత పూజిత మాసంగా కొనియాడుతూ ఉన్న ఈ శుభ సమయాన జపమాల దాని విలువ అనేటువంటి అంశంపై ధ్యానించుదాం. మరి ఈ 30 రోజులు కూడా మరి తల్లి అద్భుతాలు, ఆ తల్లి యొక్క మేలును మనం ధ్యానించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. జపమాల అనగా మరియతో కలిసి ప్రార్థించడం, ఆమెను గౌరవించడం. సృష్టిలో నవమాసాలు నరకయాతనను అనుభవిస్తూ నూతన సృష్టికి నరుణ్ణి వసిగేది తల్లి. కానీ చరిత్రలో తల్లులను మించిన గొప్ప తల్లి, దేవునికే తల్లి అయిన స్త్రీలందరిలో ధన్యురాలని పిలువబడి భూచరిత్రలోనే తరతరాల వారు నన్ను ధన్యురాలని పిలువబడుచున్న తల్లి మరియ తల్లి. అలాంటి మంచి తల్లి అయిన నీకు పువ్వునైనా ఇవ్వాలని ఉంది. ఫాతిమా మాత హారాన్నైనా గుండెల మీద వేయాలని ఉంది నీకు. ఆరోగ్యమాత పాదాలు అయినా తాకాలని ఉంది. పూజ్యమాత మరవకుండా జపించాలని ఉంది. ఓ జపమాల మాత అంటాడు ఒక కవి. జపమాల అనగా మరియతో కలిసి ప్రార్థించడం. మరియ వలె మనస్సు విప్పి మననం చేస్తూ ప్రార్థించడం. జపమాల జపించడం అంటే మరియను గౌరవించడం మాత్రమే కానీ మరియను దేవతగా కొలవటం, పూజించడం కానే కాదు. జపమాల అనగా 13 రాళ్ళు అను పూసల శక్తి. సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనం నుండి 51వ వచనం వరకు. ఏటిలో 5 రాళ్లను ఏరుకున్నాడు దావీదు. ఒడిసెల తాడుతో బంధించి చేతివేళ్ల మధ్య బిగించాడు. ఒకే ఒక్క రాయితో అరవెర భీకరుడు, కొండంత బలాఢ్యుడైన గొలియాతును నేలకూల్చాడు. అది దావీదు శక్తి కాదు, సైన్యాలకు అధిపతి అయిన యావే దేవుని శక్తి. 53 రాళ్ళు అను పూసల జపమాల శక్తి. దాని శక్తి పూసల్లో లేదు, దారంలో లేదు, జపమాలను ప్రార్థించే వారిలో లేదు. అది కన్య మరియ యేసు తల్లిగా ఎంపిక చేసిన దేవుని శక్తి. యేసు జీవిత నిగూఢ సత్యాల వరప్రసాదం అది. జపమాల దారం యేసు జీవిత సత్యాలు, దాని సారం త్రియేక దేవుడు. మానవ జీవితాన్ని నాశనం చేయాలని ప్రలోభపెట్టు సాతాను జయించుటకు మరియ వసిగిన ఆయుధం అది. ఈ జపమాల ఆయుధం దావీదు ఒడిసెల లాంటిది. గొలియాతు, ఫిలిష్తీయులు ఎన్ని కత్తులున్నా, ఈటెలున్నా, బల్లేలున్నా దావీదు చేతిలో రాయి ఏ విధంగా నాశనం చేసిందో అలాగే దేవుని శక్తిపై నమ్మకం లేని వారిని, అపహాస్యం చేయు వారిని అణగద్రొక్కే ఆయుధమే ఈ గొప్ప మాల. జపమాల శక్తి ఎలాంటిది? దావీదు చేతిలో ఒడిసెల వంటిది, శత్రువుని నాశనం చేస్తుంది. మోషే చేతిలో కర్ర వంటిది, అద్భుతాలు చేస్తుంది. సాతాను అను శత్రువును జయిస్తుంది. సంసోను చేతిలో గాడిద ఎముక వంటిది, 1000 మందిని చంపాడు. జపమాల సాతాన్ను అణిచివేయటానికి ఒక ఆయుధంలో పనిచేస్తుంది. జపమాల పూర్వోత్తరాలు ఏమనగా ప్రతి భక్తుడు ఏదో ఒక భగవంతుని పూజిస్తూ ఉంటాడు. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి రకరకాల వస్తువులను ఉపయోగిస్తారు. ఉదాహరణకు హైందవులు రుద్రాక్షమాల ధరించి ఆరాధిస్తూ ఉంటారు. అలాగే 8వ శతాబ్దంలో పురాతన క్రైస్తవ సన్యాసులందరూ కూడా వారి ఆశ్రమాల్లో 150 గులకరాళ్లను లేక చిన్న కట్టె పుల్లలను సంచిలో వేసుకుని పరలోక జపం తర్వాత ఒక్కొక్క దానిని నేలకు జారి విడిచేవారు. కొన్నాళ్ళ తర్వాత రాళ్లకు రంధ్రాలు చేసి మధ్యలో తీగను గుచ్చి లెక్కించుకుంటూ జపించేవారు. ఆ తర్వాత దారానికి 150 మూడులు వేసి దండలు చేసి జపిస్తూ లెక్కించేవారు. క్రమంగా చెక్క పూసలకు ప్లాస్టిక్ తీగను చుట్టి లెక్కించేవారు. 9వ శతాబ్దం నుండి
బైబిల్ గ్రంథంలో 150 కీర్తనలు ప్రతిరోజు పాడేవారు. ఈ కీర్తనలు ఎంతోమంది చుట్టుప్రక్కల వారిని ఆకర్షించాయి. కానీ చదువురాని వారందరూ ఈ కీర్తనలను కంఠస్థం చేయలేరు కాబట్టి ఈ విధంగా జనాదరణ పొందలేకపోయింది. కీర్తనలకు బదులుగా 150 పరలోక జపాలను ధ్యానిస్తూ ఐరోపాలో ప్రజలు మరియ తల్లికి గాబ్రియేలు దూత చెప్పిన మంగళవార్తకు ఆకర్షితులై దేవవర ప్రసాదం చేత మా కొరకు వేడుకొనండి అని వారు మనవులను విన్నవించారు. మంగళవార్త జపం గురించి దేవదూత పలుకులు దేవుని నుండి పంపబడ్డాయి కనుక అది నిజమైన జపం అని పునీత పీటర్ డామియన్ పేర్కొన్నారు. 1365 సంవత్సరంలో హెన్రీ కల్కార్ అనే కుర్దిసియన్ సన్యాసి 150 మంగళవార్త మాలయందు ప్రతి పూసల ముందు ఒక పరలోక జపం, తరువాత ఒక త్రిత్వ స్తోత్రం ఉండేటట్లు పొందుపరిచారు. 1470 సంవత్సరంలో అలన్ డే రాక్ అనే డొమినిక్ సన్యాసి మొదటి జపమాలను అభివృద్ధి పరిచారు. అదే ప్రపంచమంతటా డొమినిక్ గారి జపమాలగా ప్రసిద్ధి చెందింది. జపమాల గొప్పతనం ఏమిటంటే రోసరీ అంటే రోజా పువ్వుల హారం జపమాల. ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు జీవితమంతా, నూతన నిబంధన బైబిల్ గ్రంథం అంతా ఈ జపమాల రహస్యాల్లో, సంతోష, దుఃఖ, వెలుగు, మహిమ రహస్యాల్లో ఇమిడి ఉంది. జపమాలను జపించడంలో 4 ముఖ్య ఘట్టాలు ఉన్నాయి. 1 యేసు జననం, 2 యేసు అద్భుతాలు, 3 యేసు శ్రమలు, 4 యేసు పునరుత్థానం. జపమాల విశిష్టత. అక్టోబర్ 7వ తారీఖు. పూర్వకాలంలో టర్కీ దేశస్థులకు కథోలికులంటే పరమ అసహ్యం. 1541 సంవత్సరంలో టర్కీ నాయకుడు సాలెం రాజు ఐరోపాలో లెపాంటో పట్టణంపై దండెత్తెను. స్పెయిన్, వెనీసియన్ సైనికులు క్రైస్తవులకు మద్దతుగా ఉన్నప్పటికీ టర్కీ దేశస్థుల ముందు నిలవలేకపోయిరి. ఆ సమయంలో 9వ భక్తినాథ పాపగారు మరియమ్మ గారిపై పూర్తి నమ్మకంతో ఆనాడు కానాపల్లి వివాహంలో ఏ విధంగా ఆపదలలో ఆదుకుందో అదేవిధంగా ఈ యుద్ధంలో ఆదుకోమని యుద్ధ సమయంలో అందరూ మెడలో జపమాలను ధరించాలని ప్రకటించెను. ఆ యుద్ధాన్ని జపమాల యుద్ధం అని పేర్కొన్నారు. ఊహించని రీతిలో 5,000 మంది సైన్యము, 30,000 మంది టర్కీ సైన్యాన్ని డాన్ జువాన్ ఆండ్రియా డోడ్రియా నాయకత్వంలో అక్టోబర్ 7, 1571లో గొప్ప విజయ పతాకాన్ని ఎగరవేశారు. 2వది ఫ్రాన్స్ దేశపు రాణికి వివాహమై 12 సంవత్సరములు ముగిసిన సంతానం లేక గొడ్రాలుగా ఉండటం వలన ఆమె భర్త డొమినిక్ గారి సలహాను పాటించి 1213లో ఫెలిక్స్ అనే బిడ్డకు జన్మనిచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ బిడ్డ మరణించగా ఆ బాధతో రాజ ప్రాంగణంలో అందరూ ప్రతిరోజు జపమాలను జపించగా 1215 సంవత్సరంలో లూయిస్ అనే బిడ్డ జన్మించాడు. జపమాల సహాయంతో ఫ్రాన్స్ దేశాన్ని ఆదర్శ దేశంగా రూపుదిద్దిన మహానుభావుడు ఈ లూయిస్ రాజే. 3వది 13వ శతాబ్దంలో ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో కొంతమంది ప్రజలు మోక్ష నరకాలు లేవని, పాప ప్రక్షాళన అనవసరమని చెప్పి తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నారు. దైవ ప్రజలను వీరి నుండి అరికట్టడానికి పునీత డొమినిక్ గారు అచంచలమైన భక్తితో ప్రార్థించగా మరియ తల్లి ప్రత్యక్షమై ఒక జపమాలను ఆయనకిచ్చిన వెంటనే అదే జపమాల భక్తితో లక్షలాది మంది మరలా క్రైస్తవత్వాన్ని స్వీకరించారు. 4వది 1945లో జపాన్ దేశంలో
హిరోషిమా నగరంపై ఆటం బాంబులు విసరగా ఆ చుట్టుప్రక్కల వారందరూ మరణించారు. కానీ ఒక ఇల్లు, దానిలో నివసించే 8 మంది యేసు సభ గురువులు ఏ హాని జరగలేదు. 200 మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపగా ఆ సమయంలో జపమాలను జపించటం వల్లనే వారు రక్షించబడి అద్భుతం జరిగిందని తేలింది. 5వది, పునీత బెర్నార్డ్ 1153 మరియ తల్లి భక్తుడు. 19వ ఏటనే తన తల్లి చనిపోవడంతో మరియ తల్లిని తన తల్లిగా అంగీకరించారు. ప్రతి క్షణం ఆ తల్లి ఆయనను సంరక్షిస్తూ ఉండేది. ఒకరోజు క్రిస్మస్ పండుగ అర్ధరాత్రి పూజలో బెత్లెహేంలో జన్మించిన బాలయేసును మరియ తల్లి తన స్వహస్తాలతో ఇతని లోకరక్షకుడని, ఆ బాలుని స్వీకరించేందుకు ఆహ్వానించినట్లు బెర్నార్డ్ గారు చూశారట. జపమాల ద్వారా మరియ తల్లి ఎడల భక్తి గల వారికి ఇలాంటి అనుభవాలు కలుగుతాయి. జపమాల అభిప్రాయాలు. ప్రతిరోజు జపమాలను జపించే వారున్నప్పటికీ దారి తప్పరు, సుఖశాంతులతో జీవిస్తారు. ఇది గొప్ప నిజం. ఈ నిజాన్ని సంతోషంగా నా రక్తంతో రాసివ్వటానికి కూడా నేను సిద్ధమే. పునీత లూయిస్ డి మాంట్ఫోర్ట్ గారు. జపమాలను జపించే సైనికులు నాకు తోడ్పడితే ఈ లోకాన్ని, ప్రపంచాన్ని జయిస్తాను. 2వ భక్తినాథ పాప్ గారు. ఐ రిమెంబర్ అనే పుస్తకంలో కారల్ రాహ్నర్ ఇలా రాశారు: నేను ఇప్పటి వరకు ఎన్ని పుస్తకాలు చదివానో, ఎన్ని పుస్తకాలు రాశానో నాకే తెలియదు. నాకు వాటిలో ఒక్క విషయం గుర్తు లేదు, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోలేదు. అదే జపమాల అన్నారు. ఏదో ఒకరోజు ఈ జపమాల ప్రార్థన సహాయంతో మరియ తల్లి ఈ లోకాన్ని కాపాడునని ప్రశంసించారు. ఈ జపమాల ద్వారానే మరియ తల్లి ప్రతి మానవుని దేవుని దగ్గరకు చేర్చే ఒక స్వర్గపు నిచ్చెన అని కొందరు మేధావులు అభివర్ణించారు. ప్రియ స్నేహితులారా, మరి ఈ నెలంతా కూడా జపమాల మాతను మనం జపిస్తూ ఉండగా ప్రతి సాయంత్రం జపమాల జపించే కుటుంబం ఎంత అందంగా ఉంటుంది అని పునీత 2వ జాన్ పాల్ పాప్ గారు వివరించి ఉన్నారు. మనందరం కూడా అనుదినం జపమాలను జపిద్దాం. వీలైనంత వరకు మరి సమయం దొరికినప్పుడల్లా మనం వాక్యాన్ని, దాని తర్వాత జపమాలను ఎక్కువగా సమయాన్ని కేటాయించి తల్లిని ఎక్కువగా ఆనందపరచుదాం. ఎందుకనగా ఆ తల్లి నీ కోసం, నా కోసం ఆమె జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసి కరుణమైనటువంటి దేవుణ్ణి ఈ లోకానికి తీసుకురావటానికి తనను తాను సిద్ధం చేసుకుంది. అంతేకాదు, ప్రభువుతో పుట్టినప్పటి నుంచి మరి చనిపోయి పరలోకం వెళ్ళే వరకు ఆ దేవాది దేవుని కని, పెంచి, పోషించి, కాపాడినటువంటి తల్లి. ఆ దేవుని ఈ లోకంలో ఏ విధంగా మనందరికీ సమర్పించారో మనల్ని మనం ఆ తల్లికి సమర్పించుకు